ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి నవంబర్ 30వ తేదీ శనివారం రోజు రాత్రి 10 గంటలలోపు ఒక శుభవార్త వినిపించబోతుంది. అయితే మీరు నవంబర్ 30వ తేదీ శనివారం రోజు వినబోయే ఆ శుభవార్త ఏంటి, అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ముందుగా ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనుక జీవితంలో సక్సెస్ ని సాధించగలుగుతారు. వీరి జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వీరికి వస్తాయి. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులంతా కూడా ఎదురు చూస్తారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికమనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక, నవంబర్ 30వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక ఈ మేషరాశి వారికి కనుక చూస్తే, రాత్రి 10 గంటలలోపు మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. అంటే మీరు చాలా కాలంగా ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీకు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 10 గంటలలోపు ఏ సమయంలో అయినా సరే మీరు ఆ గుడ్ న్యూస్ ని వింటారు. అంటే ఉదాహరణకి, మీరు ఉద్యోగార్థులైనట్లయితే కనుక, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక మంచి ఉద్యోగం మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అలాగే ఒకవేళ మీరు ఉద్యోగస్తులై ప్రమోషన్ కోసం గత కొంతకాలంగా నిరీక్షిస్తున్నట్లయితే, అంటే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్నట్లయితే మీ పై అధికారుల నుండి అటువంటి న్యూస్ ని మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో వారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలని లోన్ కోసం అప్లై చేసి శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు వింటారు. అలాగే మీ యొక్క లైఫ్ లో వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా ఒక న్యూస్ అయితే మీరు ఈ రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు రాత్రి 10 గంటలలోపు, అంటే నవంబర్ 30వ తేదీ శనివారం రోజు రాత్రి 10 గంటలలోపు ఏ సమయంలో అయినా మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మేషరాశి జాతకుల యొక్క జీవితంలో మీరు ఎంపిక చేసుకునే స్నేహితుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. మూర్ఖంగా వాదించే వ్యక్తులతో కానీ, లేకపోతే మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో, అంటే మీ గురించి మీ దగ్గర బాగా మాట్లాడుతూ మంచిగా చెబుతూ మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకూడదు. ఒకవేళ ఈ విధంగా మీరు సహవాసం చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి మేషరాశి వారు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులపైన మీకున్నటువంటి ప్రేమానురాగాలు మీ కుటుంబ జీవితంలో మీకు చాలా అభిమానాన్ని అందిస్తాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో నవంబర్ 30వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో వారి యొక్క లైఫ్ కి సంబంధించి, వారి యొక్క లక్ష్యానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి. శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.